సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యువకుడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యులుగా మాజీ పార్లమెంట్ సభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడుదల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు, 5 ఏళ్ల పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజీ లేని పోరాటం చేసి పార్లమెంటులో మన గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన వ్యక్తిని మీ అందరు నాకు ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించినందుకు 60 ఏళ్ల కళ ఎన్నో ఏళ్లుగా వేచిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో నేను కూడా మీ అందరి ఆశీస్సులతోటి పాల్గొనడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా గతంలో పనిచేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నా అభిమానులందరూ కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా అభిమానులందరూ కూడా చెబుతున్నా, ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం ఏదైతే తీసుకున్నారో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి